నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనతో పాటు ఒక స్పెషల్ కిడ్ ఉన్నాడండి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం పొదలాడ గ్రామానికి చెందిన పెస్సింగి సచిన్ మల్టీ టాలెంటెడ్ బాయ్. ఈ చిన్నోడికి 9 ఏళ్లే, కానీ ఏ క్వశ్చన్ అడిగినా టక్కున సమాధానం చెప్పేస్తూ ఉన్నాడు. అది కేవలం తన సబ్జెక్ట్ కి సంబంధించింది కాదు, అవుట్ ఆఫ్ ది బాక్స్ అని చెప్పుకోవాలి. అందులోనూ ఈ చిన్నోడిలో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటో తెలుసా? 1600 సంవత్సరం నుంచి 2 కోట్లకు పైగా సంవత్సరంలో మనం ఏదన్నా తేదీ అలాగే నెల చెప్పామనుకోండి, అది ఏ రోజో టక్కున చెప్పేస్తాడు. అసలు ఇది ఎలా సాధ్యం? ఇంత టాలెంట్ తనకి అసలు ఎలా వచ్చింది? ఎలా ఇంత ఫాస్ట్గా చెప్పేయగలుగుతున్నాడు? ఇవన్నీ కూడా తన మాటల్లో విని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నాడు సచిన్. హాయ్ సచిన్. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నాను ఏమన్నావు ఇప్పుడు నన్ను? అక్క. బా, ఎంత బాగుంటుందో ఆ పిలుపు తెలుసా? రైట్. ఏంటి సంగతులు? కాకినాడ నుంచి వచ్చావు కదా నా కోసం. అవును. థ్యాంక్ యూ సో మచ్. కానీ నువ్వు చాలా స్పెషల్ కిడ్ తెలుసా, చాలా టాలెంటెడ్ నువ్వు. థ్యాంక్ యూ. సో ఏం చెప్తావు? క్యూబ్ చేస్తాను, ట్రికాన్, సుడోకు, పీరియాడిక్ టేబుల్ చెప్తాను. ఫస్ట్ నుంచి బ్యాక్ సైడ్ దాకా, బ్యాక్ నుంచి ఫస్ట్ దాకా. 118 ఉంటాయి. డేట్లు చెప్తాను. 1600 to 2,014 crores, 74,83,647. సూపర్. అసలు నువ్వు 1600 సంవత్సరం నుంచి ఇప్పుడు నువ్వు చెప్పావు ఒక నెంబర్, అప్పటి వరకు చెప్పేస్తావు అనమాట. అవునక్క. ఇప్పుడు నిన్ను అడగాలంటే నాకు కూడా తెలిసి ఉండాలి కదా నాన్న. నాకు నేర్పిస్తావా ఎలా ఇవన్నీ? సీక్రెట్ చెప్పవన్నమాట నాకు. నీకు ఒక చాక్లెట్ ఇస్తానన్న, చెప్తావా? ఇప్పుడు నువ్వు చెప్పినా నేను నేర్చుకోలేనులే, కానీ నీ ఏజ్లో మేము అసలు ఏదో అలా అలా ఆడుకోవటం, పాడుకోవటం, చదువుకోవటం ఇంతే. బట్ నువ్వు ఇలా ఎక్స్ట్రా టాలెంటెడ్, అవుట్ ఆఫ్ ద బాక్స్, సూపర్. అసలు ఇలా నేర్చుకోవటం కూడా కష్టమా, ఈజీనా? ఇలా అన్నీ గుర్తుపెట్టుకోవటం అనేది ఈజీ. ఈజీనా? ఈజీ. మరి ఈజీ నాకు చెప్పొచ్చు కదా. సీక్రెట్ చెప్పకూడదు. సీక్రెట్ చెప్పకూడదు. ఫస్ట్ నిన్న ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను. సచిన్ పేరు భలే పెట్టారే నీకు, ఎవరు పెట్టారు? మా డాడీ. ఎందుకని ఆ పేరు? మా అక్క పేరు ఐశ్వర్య, మా చిన్నక్క పేరు ప్రతిభ. నా పేరు సచిన్, ఐపీఎస్. నేను ఐపీఎస్ అవుతాను అనుకో. ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నావా? అవును. నీ గోల్ అదేనా? అవును. సూపర్. అవ్వాలి మరి ఖచ్చితంగా. నువ్వు అసలు బాగా తినాలి. ఓకేనా? తింటావా మంచిగా? తిన్నక్క. ఎందుకని? ఎక్కువగా తినడం ఇష్టం. ఎక్కువగా తినడం ఇష్టం ఉండదా? ఓకే. కానీ ఏదో స్పెషల్ ఫుడ్ తింటావు నువ్వు, అందుకే నీకు ఇవన్నీ ఇలా గుర్తుంటున్నాయి. స్పెషల్ ఫుడ్ అనేది అదే ఉండదు. లేదు. ఫుడ్ ఏది పెడితే తినేస్తావా? ఏదైనా పర్వాలేదు. ఏది తింటావు బాగా? కర్డ్ రైస్. పెరుగన్నవా? పెరుగన్నం తింటే ఇవన్నీ వచ్చేస్తాయా? ఓకే, చూడు, బాక్సులు బాక్సులు తింటాం అయితే. రైట్. ఫస్ట్ మరి స్టార్ట్ చేద్దామా? నువ్వు ఏదన్నా చెప్తానంటే నేను స్టార్ట్ అడుగుతాను. ఓకేనా? స్టార్ట్. 1 to 10 నెంబర్స్ చెప్పు ఫస్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. రివర్స్లో చెప్పు. 10 9 8 7 6 5 4 3 2 1. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. తన ఆలోచన ఎలా ఉంటుంది, ఎంత ఫాస్ట్గా ఉంటాడని చెప్పడానికి మాత్రమే ఇవి అడిగాను. కానీ ఈయన 1600 ఇయర్ ఏదైతే ఉందో, మన 1600 ఇయర్ నుంచి నెక్స్ట్ ఇంకా 2 కోట్లకు పైగా ఉన్నటువంటి ఇయర్లో ఏ రోజు వచ్చిందో మనం ఒక డేట్ చెప్తే అది ఏ రోజు వచ్చిందో టక్కున చెప్తాడు. అది నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. ఈ మధ్యకాలంలో మనం చాలామంది పిల్లలతో మాట్లాడాం, బట్ దీని ఇంకా స్పెషల్ మనకి సచిన్. వెరీ నైస్. నీ పేరు ఫస్ట్ బాగుంది అండ్ నీ టాలెంట్ ఇంకా బాగుంది. ఇప్పుడు మరి నేను అడగనా? అడుగు. పీరియాడిక్ టేబుల్ అడగనా ఫస్ట్? అడుగు. చెప్తావా? చెప్తాను. చెప్తాను. ఎందుకు? ఏం చదువుతున్నావు? 4th క్లాస్. ఎక్కడ? శ్రీ చైతన్య స్కూల్. ఒకటి విన్నాను నేను, నీకు అక్కడంతా ఫ్రీ ఎడ్యుకేషన్ అని శ్రీ చైతన్యలో. నిజమేనా? నిజమే. ఎందుకు ఫ్రీ నీకు? నా టాలెంట్ చూసి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. వెరీ నైస్. మంచి వాళ్ళందరూ మీ టీచర్స్. మీ టీచర్ పేరేంటి? నాగమణి మ్యామ్. నాగమణి గారు. మంచి ఛాన్స్ ఇచ్చారు. మరి నువ్వు అది మిస్యూజ్ చేయొద్దు, చక్కగా చదువుకోవాలి. ఎస్ మ్యామ్. బాగా చదువుతావా? బాగా చదువుతాను అక్క. ఎన్ని మార్కులు వస్తాయి? ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్, థర్డ్ క్లాస్లో కరోనా వల్ల సరిగ్గా చదువు. సో వీళ్ళందరూ నీకు మంచి అవకాశం ఇచ్చారు, చక్కగా నీ టాలెంట్ మెచ్చుకుని నీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారన్నమాట. ఎస్ మ్యామ్. మంచిదే కదా. మంచిది. ఏం చేస్తుంటారమ్మా నాన్న? డాడీ టైలరింగ్, మదర్ హౌస్ వైఫ్.
ఎంతమంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు? ఇద్దరు అక్కలు. ఫస్ట్ అక్కమో ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయింది. చిన్న అక్కమో 8th క్లాస్. ఫస్ట్ పీరియాడిక్ టేబుల్ చెప్పు. స్టార్టింగ్ నుంచే బ్యాక్ సైడ్. ఓ నాకే ఆప్షన్ ఇచ్చావా నువ్వు? ఫస్ట్ నుంచి వెనక్కి వెళదాం. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, ఫాస్ఫరస్, సల్ఫర్, క్లోరిన్, ఆర్గాన్, పొటాషియం, కాల్షియం, స్కాండియం, టైటానియం, వెనాడియం, క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, గ్యాలియం, జర్మేనియం, ఆర్సెనిక్, సెలీనియం, బ్రోమైన్, క్రిప్టాన్, రుబీడియం, స్ట్రాంటియం, ఇథ్రియం, జిర్కోనియం, నియోబియం, మాల్బ్డినం, టెక్నీటియం, రుథేనియం, రోడియం, పలాడియం, సిల్వర్, క్యాడ్మియం, ఇండియం, టీన్. స్టాప్. ఇప్పుడు ఎక్కడి నుంచి వెనక్కి చెప్తావా? చెప్తాను. చెప్పు. టిన్, ఇండియం, క్యాడ్మియం, సిల్వర్, పలాడియం, రోడియం, రుథేనియం, టెక్నీటియం, మాలిబ్డినం, నియోబియం, జిర్కోనియం, ఇథ్రియం, స్ట్రాంటియం, రుబీడియం, క్రిప్టాన్, బ్రోమైన్, సెలీనియం, ఆర్సెనిక్, జర్మేనియం, గ్యాలియం, జింక్, కాపర్, నికెల్, కోబాల్ట్, ఐరన్, మ్యాంగనీస్, క్రోమియం, వెనాడియం, టైటానియం, స్కాండియం, కాల్షియం, పొటాషియం, ఆర్గాన్, క్లోరిన్, సల్ఫర్, ఫాస్ఫరస్, సిలికాన్, అల్యూమినియం, మెగ్నీషియం, సోడియం, నియాన్, ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్, బోరాన్, బెరిలియం, లిథియం, హీలియం, హైడ్రోజన్. భలే చెప్పావే. వెరీ నైస్. ఎలా గుర్తున్నాయి నాన్న ఇవన్నీ నీకు? ప్రాక్టీస్ చేయడం. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తావు? చేసావు అసలు వీటికి? 1 year. సంవత్సరం ప్రాక్టీస్ చేసావు. ఇప్పుడే నీకు 9 years. ఎంత చిన్నప్పటి నుంచి ఇవన్నీ ప్రాక్టీస్ చేసావు? 8 years ఉన్నప్పుడు. జస్ట్ 1 year బ్యాక్. ఇలా గుర్తుండడం ఇవన్నీ నీకు ఎప్పటి నుంచి బాగా గుర్తుండేవి? 7 years. 7 years నుంచి బాగా గుర్తుండేవి. అక్కడ నాకు క్యూబ్స్ కనపడుతూ ఉన్నాయి. నువ్వు అవి కూడా బాగా చేస్తావంట కదా, చాలా ఫాస్ట్గా. అవునక్క. అవి ఎలా ప్రాక్టీస్ చేసావు మరి? మా అక్క నేర్చుకున్నప్పుడు నాకు నేర్చుకోవాలనిపించి నేను నేర్చుకున్నాను. ఓకే. మీ అక్క మీ అక్క కూడా ఇలాగే టాలెంటెడా? బాగా గుర్తుంటాయి అన్నీ. ఫ్యామిలీ ఇంతేనా మీరు? అవునక్క. మీ మమ్మీ ఏం తింది నువ్వు పొట్టలో ఉన్నప్పుడు? తెలియదక్క. అడిగావా మరి? నాకు ఇంత మెమరీ పవర్ వచ్చింది, నేను ఇంత షార్ప్గా ఉన్నానమ్మా, నువ్వేం తిన్నావు నీ బొజ్జులో ఉన్నప్పుడు అని అడగలేదా? అడగ. ఈసారి అడుగు. సరే అక్క. అడిగినప్పుడు నాకు చెప్పు, ఓకేనా? చెప్తావా? చెప్తాను. అందరూ చెప్దాం సీక్రెట్ అది. ఓకే. సచిన్ లాగా ఇలాగా మల్టీ టాలెంటెడ్, ఎనర్జెటిక్, షార్ప్ బాయ్లా తయారవ్వాలంటే ఒక సీక్రెట్ ఫుడ్ ఉంది. ఆ సీక్రెట్ ఫుడ్ ఏదో మనం కనుక్కోవాలన్నమాట కదా. రైట్. సరే, నేను ఇంకా ఇయర్స్ చెప్తాను, నువ్వు చెప్తావా? ఓకే. ఫస్ట్ ముందు నాకు తెలిసిందే అడగాలి కదా నాన్న, అందుకే ఫస్ట్ నాకు తెలిసిందే అడుగుతాను. తర్వాత నేను చాలా ప్రిపేర్ అయిపోయాను నువ్వు వస్తున్నావు అంటే, ఓకేనా? అవన్నీ మనం తర్వాత చూసుకుందాం. ఫస్ట్ May 17th, 1990. థర్స్డే. ఓకే. October 8th, 2020. థర్స్డే. కరెక్టే. ఎలా చెప్తావు ఇవి? నువ్వు ఎలా కౌంట్ కూడా వేసుకోవట్లేదు, వేళ్ళతో కూడా ఏం లెక్క పెట్టట్లేదు, ఇలా కూడా ఏం అనట్లేదు, ఎలా చెప్తున్నావు? సీక్రెట్ అక్క. సీక్రెట్? వాట్ సీక్రెట్? ఏంటి సీక్రెట్? సీక్రెట్ చెప్ప. సరే, సీక్రెట్ చెప్పకూడదు, కానీ ఎలా నేర్చుకున్నావు? ప్రాక్టీస్ చేసి. ఎవరు నేర్పించారు? మా డాడీ. అవునా? భలే నేర్పించారే నిజంగా. నైస్. సరే, ఇప్పుడు నేను ఇయర్స్ అడుగుతాను, నువ్వు టక్గా చెప్పి. October 21st, 2007. సండే. June 10th, 1901. మండే. ఎట్లా చెప్తున్నావు చిన్న? నాకు కాదు, అదులు నువ్వు ఎలా లెక్క పెట్టుకున్నావు చెప్పవా ఒకసారి? చెప్పుకోరక్క. అబ్బా, చెప్పనండి. చాలా ఆ మాట మీద చాలా బాగా స్టాండర్డ్ అయిపోయాడు సచిన్. సరే, 1846, 1846వ సంవత్సరం, మార్చి 14వ తారీఖు ఏ రోజు వచ్చింది చెప్పు. సాటర్డే. తెలుసులే, ఇంకా నువ్వు చెప్పేస్తున్నావు కదా, నాకు అర్థమైంది. సరే, ఇప్పుడు మనం 2022లో ఉన్నాం కదా. 2022వ సంవత్సరంలో September 5th ఏ రోజు వచ్చింది? మండే. ఏదో మొత్తానికి ఏదో ఒక లెక్క ఉంది నీ దగ్గర కదా. రైట్. 2047వ సంవత్సరం July 11th ఏ రోజు వచ్చింది చెప్పు. థర్స్డే.
ఎలా చెప్తున్నావు నాకు ఇవాళ వెళ్ళేలోపు చెప్పలేదనుకో నీకు చాక్లెట్స్ ఇవ్వను నేను. ఈకక్క హ్మ్? ఈకు ఆ? వద్దు. వద్దా ఇయ్యక? వద్దా నీకు చాక్లెట్స్? వద్దు. తినవా? పెరుగన్నం ఒకటే తింటావా? పెరుగన్నం తెప్పిస్తాను. పెరుగన్నం తినేసైనా చెప్పు నాకు సీక్రెట్. నేను ఇంక పంపించను చెప్పకపోతే. రైట్, ఇంకొంచెం నీకు 2 కోట్ల వరకు నువ్వు చెప్పగలవు కాబట్టి నేను కొంచెం నెంబర్స్ పెంచుతాను డిజిట్స్. సరే విను. 5,05,45,224 జూన్ 19th. ఏ రోజు వచ్చింది? ఏ రోజు వస్తుంది? పెన్సడి. దేవుడా, నేను అడగడమే లేట్గా ఉంది తెలుసా. నీ కోసం నేను ఎంత ప్రిపేర్ అయ్యానో చూసావా. నేను అసలు ఎప్పుడూ ఇంత కష్టపడలేదు. నేను కష్టపడి ఉంటే ఇప్పటికి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయేదాన్ని, ఇంత బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే. నెక్స్ట్ 1,92,85,55,272 ఇయర్లో జనవరి 17వ తారీఖు ఏ రోజు? సండే. నీకు నిజంగా ఒక నమస్కారం. నమస్కారం, చిన్నోడే కాబట్టి బ్లెస్సింగ్స్ ఇవి. సూపర్ నువ్వైతే, అద్దరిపోయింది. నేను ఇంకా ఇయర్ చెప్పడానికి నాకు ఇంత టైం పట్టింది, బట్ నువ్వు ఈ లోపే నువ్వు రోజు చెప్పేశావు. అది కూడా అసలు ఈ నెంబర్స్ అన్నీ కూడా కౌంట్ ఏం చేసుకోవా? ఏదో మ్యాజిక్ ఉంది నీ దగ్గర, మంత్రం వేస్తున్నావు నువ్వు, నాకు అది అర్థమైంది. సరే సింపుల్ అడుగుతాను ఇప్పుడు. 1947 ఆగస్ట్ 15th. ఫ్రైడే. ఆ రోజు ఏంటి స్పెషల్ చెప్పు. ఇండిపెండెన్స్ డే. ఆ రోజు ఏం చేస్తారు? ఫ్లాగ్ హాస్టింగ్. జెండా ఎగరేస్తారా స్కూల్లో? అవునక్క. చాక్లెట్లు ఇస్తారా మీకు? వైట్ డ్రెస్ తీసుకెళ్తావా? వేసుకోతాం. మధ్యాహ్నం స్కూల్ సెలవేనా? అయిపోయింది, హాలిడే కదా. అవునక్క. కానీ ఇండిపెండెన్స్ డే అంటే మన రియల్ ఫెస్టివల్స్ అవే కదా. అవునక్క. అవునా? అవును. ఇంకా ఏంటేంటి? ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే, ఇవి మనం చక్కగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే దానికి రీజన్ ఏంటి? ఫ్రీడమ్ ఫైటర్స్ కదా, వాళ్ళ త్యాగానికి గుర్తుది. మనం ఇంత చక్కగా ఇండిపెండెన్స్ ఇండియాని ఎంజాయ్ చేస్తున్నాం అని అంటే దానికి కారణం వాళ్ళే కదా. నువ్వు ఎప్పుడైనా అలా గెటప్ వేసావా? ఫ్రీడమ్ ఫైటర్స్ గెటప్ వేసుకుంటారు కదా మీ స్కూల్ యానివర్సరీలో అలా. వేసుకోలేము. ఇప్పటి వరకు యానివర్సరీ చేస్తారా? యాన్యువల్ డే చేస్తా. డాన్సులు వేస్తాం అప్పుడు? ఆహా, మనం వెయ్యం. మనం డాన్సులు అలాంటివి ఏమి ఉండవు అనమాట, ఓన్లీ చదువుకోవడమే. హౌ, ఎలా ఇలా అలా ఎలా ఉంటారు? బాగా ఆడతావా ఫ్రెండ్స్తో? ఆడుకుంటావా? ఏం ఆట ఆడతావు చెప్పు. నీ హాబీస్ ఏంటి అసలు? ఏం చేస్తూ ఉంటావు ఇంకా? మాగా ఫ్రెండ్స్తో క్యూబ్ చేసుకుంటా. ఫ్రెండ్స్తో కూడా క్యూబే చేస్తావా నాన్న? ఓకే. సుడోకో, క్యూబ్. ఇవే అసలు చాలా పెద్ద పనులు నీకు కదా. సూపర్ అసలు నువ్వు. అండ్ క్యూబ్ కూడా నువ్వు చాలా బాగా వెంటనే ఫాస్ట్గా చేస్తావంటే కదా. అవునక్క. సరే, నేను మొత్తం మిక్స్ చేసిస్తాను నీకు. ఓకే, ఎలా అంటే అలా చేసిస్తాను. చేసి నీ ముందు పెడతా. నువ్వు ఎంతసేపట్లో చేస్తావో నేను చూస్తాను. ఓకేనా? మామూలుగా ఎంత టైంలో చేస్తావు ఇవి? 1 minute. ఇవాళ ఏంటో అన్నీ నాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి నువ్వు వస్తుంటే నన్ను. నిజంగా మిక్స్ అయ్యాయా? ఫైన్, మ్యాక్సిమం మిక్స్ అయ్యాయి. విల్ ట్రై. యా, ఇప్పుడు నీకు ముందు పెడతా. నువ్వు ఎంతసేపట్లో చేస్తావో చూస్తాను నేను. ఓకేనా? ఇప్పుడు నీకు రూబిక్ క్యూబ్ ఇస్తాను. నువ్వు ఎంత ఫాస్ట్గా చేస్తావో చూస్తాను నేను. టైమర్. ఓకే, కళ్ళు మూసుకో, చేయి చాపు. టింగ్. ప్రత్యక్ష ఏం చూసావా? చూడు. ఇప్పుడు నువ్వు చేద్దు కానీ. సరే, రెడీనా? నీకు టైం ఇస్తాను నేను. నువ్వు అన్నావుగా 1 minute అండి. నాకేంటంటే నువ్వు అసలు 1 minute లోపే చేసేస్తావేమో అని అనిపిస్తోంది. రైట్, స్టార్ట్ చేయి. ఎలా అసలు ఎట్లా చేస్తున్నావు అంత ఫాస్ట్? అసలు నువ్వు మూమెంట్ కూడా ఎంత ఫాస్ట్గా ఇస్తున్నావు తెలుసా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. ఎంత ప్రాక్టీసో అర్థమవుతోంది. సూపర్ అసలు. ఎలా? హౌ చెప్పు.
ఇది చెప్పకపోతే మాత్రం నీ కటిఫ్ నీతో. చెప్పు ఎలా చేస్తున్నావు? తర్వాత చెప్తా. తర్వాత చెప్తావు. ఆఫ్ కెమెరా మాట్లాడుకుందాం మనం. ఉమ్. తర్వాత పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం. కానీ సూపర్ తెలుసా అసలు నువ్వు, బుజ్జి బంగారం నువ్వు. చాలా చాలా బాగుంది. అంటే ఏమని మెచ్చుకోవాలో కూడా అర్థం అవ్వట్లేదు నీ టాలెంట్కి. సూపర్. ఇంకా ఇంకా షైన్ అవ్వాలి నాన్న నువ్వు. రికార్డ్స్ కూడా ట్రై చేస్తున్నారంటే కదా. అవునా? అసలు ఈ పార్టీకి వెళ్ళిపోవాలి ఖచ్చితంగా. చాలా రికార్డ్స్ నీ సొంతం అవుతాయి. సో ఇలాగే షైన్ అవుతూ ఉండాలి. ఇంకొన్ని ఇయర్స్ చెప్తానే, ఓకే. అవి కూడా చెప్తావా? 1628 ఫిబ్రవరి 9th. వెన్స్డే. నేను అడగడమే లేటు, నువ్వు చెప్పడం చాలా ఫాస్ట్. 1777 ఆగస్ట్ 21st. థర్స్డే. 28 crores 64 lakhs 68,525 జూలై 14th. సాటర్డే. ఎలా అసలు నాకు అర్థం అవ్వట్లేదు తెలుసా. సూపర్ అసలు. యాజ్ యూజువల్ నేను మెచ్చుకోవాలంతే, ఇంక నేను ఇంకేం మాట్లాడకూడదు ఈ విషయంలో. అలా ఇయర్స్ పెరిగే కొద్దీ నువ్వు చెప్పగలుగుతావు 2 crores వరకు. ఆ తర్వాత నువ్వు చెప్పావు కదా 2 కోట్ల దట్స్ చేంజ్ అనేది. అవునా? ఆ తర్వాత మరి క్యాలెండర్ అక్కడ దాకా ఉంది. అక్కడ వరకే ఉందా? ఇంకా చూడు, ఇంకా తర్వాత కూడా ఉంటుంటే అది కూడా చెప్పేవాడు అనమాట. అవునక్క. అవును అవునక్క, చాలా సింపుల్గా చెప్తున్నావు. కానీ ఎలా గుర్తుందని మాత్రం చెప్పవు నాకు. చెప్పు. సరే, నువ్వు చాలా స్ట్రాంగ్గా దాని మీద ఉన్నావు కదా, ఆ మాట మీద అదే మాట మీద ఉండు. మనకు తర్వాత మాట్లాడుకుందాం ఏమన్నా ఉంటే. సో నెక్స్ట్ ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా ఏమేమి నేర్చుకుంటున్నావు నువ్వు? ఇంకా ఇప్పుడు ఏం నేర్చుకుంటే తర్వాత నేర్చుకున్నాం. సరే, తర్వాత అయినా ఏం నేర్చుకుందాం అనుకుంటున్నావు? అంటే నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ ఇంత చక్కగా చెప్పేస్తున్నావు, నేను ఎక్కడ ఆపితే అక్కడి నుంచి మళ్ళీ రివర్స్లో చెప్పగలిగావు. సుడోకు చాలా బాగా చేస్తామంట, ఫాస్ట్గా చేస్తామంట. అండ్ రూబిక్ క్యూబ్ నేను ఇప్పుడు చూశాను లైవ్లో. అండ్ ఇయర్స్ అనేవి టకటకా చెప్పేస్తూ ఉన్నావు. ఇవన్నీ ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా ఏమేమి నేర్చుకోవాలని ఉంది నీకు? టేబుల్స్ ఫాస్ట్గా చెప్పడం. నీకు అసలు మొత్తం ఇవన్నీ నేర్పుతుంది ఎవరు? మా డాడీ. డాడీ. డాడీకి ఏమైనా చెప్పావా మరి ఎప్పుడైనా? థ్యాంక్ యూ డాడీ అండ్ మమ్మీ. వాళ్ళు ఎప్పుడు నీతో ఉంటారు, చక్కగా నీకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మీ అక్కలు కొట్లాడతావా వాళ్ళతో? ఫైటింగ్ ఉంటుందా? అది ఖచ్చితంగా ఉంటుంది. అంటే నువ్వు ఇలా కనపడతావు కానీ చాలా నాటీ అనమాట. అల్లరి బాగా చేస్తావా? అల్లరి అసలు చెయ్యవా? లేదు. కానీ మరి అదేంటి అంటే మీ మమ్మీ ఏమో నాకు అలా చెప్పారు, చాలా అల్లరి చేస్తావంట, గోడలన్నీ ఎక్కి దూకుతావంట, వద్దంటే బయటకు వెళ్ళి ఆడుకుంటావంట. గోడలు దూకవా? ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్. బాగా అల్లరి చేస్తావని చెప్పారు మరి మీ మమ్మీ, నిజమా కాదా? నిజమేనా? నీకు విషయం తెలుసా, మీ మమ్మీ నాకేం చెప్పలే, నేనే అడిగాను. అంటే నేను ఒక రాయేసిన అది నిజమే అయింది. కానీ అలా ఉండాలి నాన్న, అల్లరి చేయాలి, బాగా ఆడుకోవాలి, బాగా చదువుకోవాలి, ఇలా ఉండాలి బుద్ధిమంతుడిలాగా అన్నీ చెప్పేయాలి అడిగిన వెంటనే. సో ఇంత టాలెంటెడ్ కదా నువ్వు, మరి మీ ఫ్రెండ్స్, మీ క్లాస్మేట్స్, మీ టీచర్లు ఏమంటారు నిన్ను చూసి? వెరీ గుడ్ అంటారా? ఫైన్. నీకు ఎవరు ఇష్టం మరి? కొంతమంది అంటే ఇష్టం, ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా. మా డాడీ. మీ నాన్న ఇన్స్పిరేషనా? సూపర్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. సో మరి సచిన్ అని పేరు పెట్టుకున్నావు, ఆబ్వియస్గా అందరూ అడుగుతారు క్రికెటర్ అవుతావా అని. క్రికెట్ అంటే ఇష్టమా? ఆడతావా అసలు క్రికెట్? అప్పుడు ఆడేవాను, ఇప్పుడు ఆడుతున్నా. ఇప్పుడు మరి ఇంకేం గేమ్స్ ఆడుతున్నావు? చెస్. ఓ ఓకే. ఇంకా క్యూబ్ అయ్యే. ఇదంటే నువ్వు చక్కగా ప్రాక్టీస్ చేసావు, టకటక 1 minute లోపు పెట్టేస్తూ ఉన్నావు. ఇది వచ్చేసింది ఇంకా నీకు. నెక్స్ట్ ఇంకా చెస్ ఒకటి ఆడుతున్నావు బాగా. ఓకే, చెస్ ఆడాలంటే ఇంకొకరు ఉంటే చాలు. నీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, చక్కగా ఆ ఫ్రెండ్తో ఆడతావు, ఇంతేనా? రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నాకు ఇంకా అడగాలని ఉన్నా, ఫస్ట్ నేను ప్రిపేర్ అవ్వాల్సిన పరిస్థితి. బట్ నేను అడిగినవన్నీ చాలా టకటకా చెప్పేసావు నువ్వు. సూపర్. అండ్ నీకు అలాగే కొన్ని సుడోకు పజిల్స్ కూడా ఇస్తాను, అవి కూడా చేద్దు కానీ. ఓకేనా? ఓకే.
అయిపోయింది అక్క. సచిన్ సూపర్ తెలుసా అసలు నువ్వు ఎంత ఫాస్ట్గా అసలు ఇన్వాల్వ్ అయిపోయావు అందులో, పిలిచినా పలకనంత బిజీ అయిపోయావు. నువ్వు ఎంత మైండ్ పెట్టేసి అసలు ఎంత బాగా చేస్తున్నావో నాకు అర్థమైంది ఇప్పుడు. కానీ ఇవి కూడా ప్రాక్టీస్ అయినా. ఓకే. అవును. థ్యాంక్ యూ సో మచ్ సచిన్, ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము. కాకినాడ నుంచి వచ్చావు మా కోసం, నీ టాలెంట్ అందరికీ చూపించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నువ్వు షైన్ అవ్వాలి నాన్న, నువ్వు అనుకున్నట్టుగా మీ అమ్మ నాన్న కోరిక మేరకు, సహకరించిన మీ టీచర్స్ కోరిక అందరి మేరకు నువ్వు చక్కగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. బోల్డ్ అనే రికార్డ్స్ వస్తాయి చూడు నీకు. నాకు అనిపిస్తుంది, నాకు ఫ్యూచర్ తెలుస్తుంది నీ గురించి. Okay. అప్పుడు మాట్లాడుకుందాం మనం. రైట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అక్క.